వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. సిరీస్ను సమం చేయాలని టీమిండియా ప్లేయర్లు ఆడుతుండగా అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు 11 మందే ఆడుతున్నప్పటికీ వారికి ఓ వ్యక్తి మైదానంలో ఉండి 12వ ఆటగాడిగా సాయం చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు, ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన. తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ రివ్యూ వృధా కాకుండా బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్నట్లుగా సిగ్నల్ ఇచ్చి ఆ జట్టుకు సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు ఆటలో అతడు కేఎల్ రాహుల్తో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుమార్ ధర్మసేన, కేఎల్ రాహుల్ తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. జో రూట్ బ్యాటింగ్ చేస్తుండగా టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓ అద్భుత బంతిని రూట్ ఆడలేకపోయాడు. ఆ సమయంలో ప్రసిద్ధ్ రూట్ల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత రూట్ 4 కొట్టడంతో పరిస్థితి కాస్త ఉద్వేగంగా మారింది. వెంటనే ఫీల్డ్ అంపైర్ అసార్ రాజా, కుమార్ ధర్మసేనలు మధ్యలో కలగజేసుకొని ఇటు రూట్ అటు ప్రసిద్ధ్ కృష్ణకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రసిద్ధ్ను ఎగతాళి చేసినట్లుగా రూట్ మాట్లాడడంతో కేఎల్ రాహుల్ తన సహచరుడికి అండగా నిలిచేందుకు అక్కడికి వచ్చాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అంపైర్ కుమార్ ధర్మసేనను అడిగాడు. కేఎల్ రాహుల్ అలా అడగడం అతడికి నచ్చలేదేమో తెలియదు, కానీ కేఎల్ అలా అడగడం తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో అంపైర్ కుమార్ ధర్మసేన ఇంగ్లాండ్ టీం తరపున ఆడుతున్నట్లు ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులు చేయగా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.